హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ మీరు గనక ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్ గనక మిస్ అయి ఉంటే మీ బ్యాడ్ లక్ అది. ఎందుకంటే యూ హ్యావ్ మిస్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ మ్యాచెస్ ఇన్ ఎంటైర్ ఐపీఎల్ హిస్టరీ. అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కొడుతూనే ఉన్నారు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు హిట్టింగ్ చేస్తూనే ఉన్నారు. అసలు ఎక్కడ బ్రేక్స్ పడలేదు. అండ్ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటింగ్ రికార్డ్స్ అన్ని అవుట్ అయిపోయాయి ఈ మ్యాచ్ లో. అసలు ఇంత విధ్వంసం ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేద్దాము. సో ముందుగా ఒకసారి మీరు స్కోర్ కార్డ్ చూసినట్లయితే, ఎస్, దిస్ ఈస్ ద స్కోర్ కార్డ్. ఇది 50 ఓవర్ మ్యాచ్ స్కోర్ కార్డ్ కాదు, దిస్ ఈస్ ఎ 2020 మ్యాచ్ స్కోర్ కార్డ్. మీరు చూస్తుంది నిజమే. సో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు అండ్ దే హ్యావ్ స్కోర్డ్ 277 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ ఇన్ ద 20 ఓవర్స్. అండ్ ప్రీవియస్ ఐపీఎల్ రికార్డ్ అయిన ఆర్సీబీ రికార్డ్ 263 రికార్డ్ అవుట్ అయిపోయింది. ఇంకా ఆర్సీబీకి ఆ రికార్డ్ లేదు. ఆర్సీబీకి ఓన్లీ 49 రికార్డ్ మాత్రమే ఉంది ఇంకా. అండ్ దానికి రెస్పాన్స్ గా బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ అసలు ఒకనొక స్టేజ్ లో అయితే వాళ్ళే ఫేవరెట్స్ అన్న లెవెల్ హిట్టింగ్ చేశారు. లాస్ట్ కి 30 రన్స్ తో ఓడిపోయారు. కానీ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ స్పిరిటెడ్ చేజ్ అని చెప్పాలి. అంత పెద్ద స్కోర్ ఉన్నా కూడా ఎక్కడ అసలు భయపడకుండా, టెన్షన్ లేకుండా, ముఖ్యంగా యంగ్స్టర్స్ ఆ రేంజ్ లో ఆడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆల్మోస్ట్ దే హావ్ టచ్ 250 రన్స్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్ ఆల్సో. సో దీన్ని బట్టి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ బ్యాటింగ్ రికార్డ్స్ అన్ని పోయాయి ఈ మ్యాచ్ లో. సో అవేంటి అనేసి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ బెల్టర్ ఆఫ్ ఎ పిచ్. ఆల్మోస్ట్ మన సిమెంట్ రోడ్డు మీద క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో, ఏమి స్పిన్ కానీ స్వింగ్ కానీ ఏముండదు. సో అలాంటి పిచ్ లాగా అనిపించింది. జస్ట్ లైన్ చూసామా, లెన్స్ చూసామా, అండ్ దెన్ క్లీన్ స్వింగ్ చేసామా అన్నట్టు నింది వచ్చిన బ్యాట్స్మెన్స్ అంతా. సో తను కూడా బౌలింగ్ తీసుకున్నాడు, ఎందుకంటే ఇలాంటి పిచ్చెస్ మీద డిఫెండింగ్ అనేది చాలా కష్టము. ఎంత పెద్ద స్కోర్ అయినా చేసేయచ్చు. అంటే ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే 270 స్కోర్ ని కూడా చేసేయబోయారు. సో అలాంటి పిచ్ అది. సో డెసిషన్ టు బౌల్ వాజ్ ఎ కరెక్ట్ వన్. బట్ అది దాన్ని ఎస్ఆర్హెచ్ కంప్లీట్ గా ఆ ప్లాన్ ని బ్రేక్ చేశారు. సో ముందుగా చేంజెస్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ కి 3 చేంజెస్ చేశారు. అందులో 2 వచ్చి ఫోర్స్డ్ అన్ఫోర్స్డ్ చేంజెస్ అండ్ 1 వచ్చి ఫోర్స్డ్ చేంజ్. సో ఫోర్స్డ్ చేంజ్ ఏంటంటే నటరాజన్ కి స్లైట్ నిగిల్ అన్నారు, ఇంజురీ అన్నారు. సో తన ప్లేస్ లో లైక్ రిప్లేస్మెంట్ లాగా జైదేవ్ ఉనద్కద్ వచ్చాడు టీంలోకి. అండ్ బ్యాటింగ్ ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఓవర్సీస్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ ని టీంలోకి తీసుకున్నారు. అందువల్ల ఓవర్సీస్ స్లాట్ కోసం మార్కో యాన్సన్ ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అండ్ సో బ్యాటింగ్ ఒకరు ఎక్స్ట్రా వచ్చారు కాబట్టి రాహుల్ త్రిపాఠి బయటకు వెళ్లాల్సి వచ్చింది టీంలోకి. అండ్ తనకి రిప్లేస్మెంట్ గా ఉమ్రాన్ మలిక్ వచ్చాడు టీంలోకి. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. బట్ ఎనీవేస్ దిస్ ఈజ్ ఆల్సో ఏ చేంజ్ అని చెప్పాలి. అండ్ ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ పేసర్ లూక్ వుడ్ ని తీసేసి ఈ మధ్య రీసెంట్ అండర్-19 వరల్డ్ కప్ లో సెన్సేషన్ అయిన, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిన సౌత్ ఆఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ మపాకాని టీంలోకి తీసుకున్నారు. నాకు నేమ్ కూడా సరిగా పలకట్లేదు. మఫాకాని టీంలోకి తీసుకున్నారు. అండ్ హీ షోడ్ లాట్ ఆఫ్ ప్రామిస్ ఇన్ ద టోర్నమెంట్. బట్ తన డెబ్యూ ఒక చేదుగలగా మిగిలిపోయింది తనకి. ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ బ్యాట్స్మెన్స్ అసలు పవర్ ప్లేకి స్కోర్ 81 ఉంది. 81. దిస్ ఈజ్ ఎంటైర్ హైయెస్ట్ స్కోర్, పవర్ ప్లే స్కోర్ ఇన్ ఎస్ఆర్హెచ్ హిస్టరీ ఇప్పటి వరకు. సో మయాంక్ అగర్వాల్ పెద్ద గేమ్ హిట్టింగ్ చేయలేదు. ఇంత మంచి పిచ్ పై కూడా ఆల్మోస్ట్ బాల్ టు బాల్ రన్ కొడుతూ 11 రన్స్ కి అవుట్ అయిపోయాడు 13 బాల్స్ కి. బట్ ట్రావిస్ హెడ్ వచ్చిన ఫస్ట్ మ్యాచే దుమ్ము దులిపాడు. పవర్ ప్లేలోనే 50 కంప్లీట్ చేసుకున్నాడు. హీ కంప్లీటెడ్ హిస్ 50 in 18 balls, which is like fastest for the Sunrisers in their ఎంటైర్ ఐపీఎల్ హిస్టరీ. బట్ ఆ రికార్డ్ ఒక్క హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేదు. ఎందుకంటే ఇమీడియట్ ఆఫ్టర్ పవర్ ప్లే ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయాడు. బట్ అభిషేక్ శర్మ పూనకు వచ్చినట్టు ఆడాడు ఈ 4 ఓవర్స్ లో అయితే. అండ్ హీ కంప్లీటెడ్ ఈస్ 16 బాల్స్. సో తన ట్రావిస్ హెడ్ ఎస్టాబ్లిష్ చేసిన రికార్డ్ ని విత్ ఇన్ 30 minutes బ్రేక్ చేశాడు. అండ్ ఈ 4 ఓవర్స్ లో ఐడెన్ మార్క్రమ్ అండ్ అభిషేక్ శర్మ క్రీజ్ లో ఉన్నారు. అభిషేక్ శర్మ మెజారిటీ ఆఫ్ ద హిట్టింగ్ చేశాడు. అండ్ దే స్కోర్డ్ 67 రన్స్ in this 4 overs. And the 10 over score is 148 in 10 overs. Yes, ఆ రేంజ్ లో హిట్టింగ్ జరిగింది. 10th to 15 5 ఓవర్స్ లో జస్ట్ 54 రన్సే వచ్చాయి. ఈ ప్లాట్ఫామ్ ని బట్టి చూస్తే తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు 50 అయిన వెంటనే. అండ్ దెన్ క్లాసిన్ క్రీజ్ లోకి వచ్చాడు. అండ్ స్టార్టింగ్ లో పెద్దగా హిట్టింగ్ చేయలేదు, కొంచెం టైం తీసుకున్నాడు.
సో టోటల్ ఈ ఫేజ్ లో 54 రన్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ 5 ఓవర్స్ అగైన్ క్లాసెన్ అండ్ మార్కర్ విశ్వరూపం చూపించారు. అండ్ క్లాసెన్ లాస్ట్ మ్యాచ్ జస్ట్ శాంపుల్ చూపించాను, ఇంకా భగవద్గీత అన్నట్టు రెచ్చిపోయాడు ఈ మ్యాచ్ లో. అయితే లాస్ట్ 5 ఓవర్స్ లో అల్టిమేట్ హిట్టింగ్ చేశాడు. దే స్కోర్డ్ 75 రన్స్ అగైన్. అండ్ ఈ క్రమంలోనే ఆర్సీబీ రికార్డ్ బ్రేక్ అయిపోయింది 263. అండ్ దే హ్యావ్ అచీవ్డ్ హైయెస్ట్ ఎవర్ స్కోర్ ఇన్ ఐపీఎల్ 277 రన్స్. సో లాస్ట్ ఓవర్ కి ఇద్దరు నాట్అవుట్ గా ఉన్నారు. హెన్రిక్ క్లాసెన్ ఎండెడ్ యాజ్ 80 రన్స్ ఫ్రమ్ 34 బాల్స్. అగైన్ లైక్ ఎక్కడో ఉంది స్ట్రైక్ రేట్ చూస్తే 200 కంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఏడెన్ మార్క్రమ్ మిగతా బ్యాట్స్మెన్ తో పోలిస్తే తక్కువ స్ట్రైక్ రేట్ అయినా కూడా నార్మల్లీ సింగిల్ ఇన్నింగ్స్ లాగా చూస్తే మంచి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి. సో ఈ విధంగా జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్. అయితే కీ మూమెంట్స్ అయితే ఏమీ లేవు, ఎందుకంటే ఒక బ్యాట్స్మెన్ హెడ్ వికెట్ అయిన తర్వాత కూడా వచ్చిన బ్యాట్స్మెన్ అలాగే కొడుతూ ఉన్నారు. బట్ జస్ట్ చెప్పాలి అంటే హెడ్ వికెట్ అండ్ అభిషేక్ వికెట్, ఎందుకంటే అక్కడ కొంచెం స్లో డౌన్ అయింది 1-2 ఓవర్స్. బట్ ఎక్కడ అసలు కీ మూమెంట్స్ ఏం లేవు, ఎక్కడ అసలు ఓన్లీ 1-2 ఓవర్స్ లో అయినా కూడా దాని తర్వాత ఓవర్స్ లో బ్యాలెన్స్ చేసేసారు కొత్తగా వచ్చిన బ్యాటర్స్. అయితే ఆ రేంజ్ లో జరిగింది హిట్టింగ్. అయితే కీ పర్ఫార్మర్స్ అయితే నన్ను అడిగితే క్లాసన్ లాస్ట్ లో వచ్చి కొట్టాడు, కానీ ఆ స్టార్టింగ్ లో ఆ బేస్మెంట్ ఆ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఈ టూ బ్యాట్స్మెన్స్ ఒకరు 18 బాల్స్ 50 చేస్తే ఇంకొకరు 16 బాల్స్ 50 చేశారు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళే కీ పర్ఫార్మర్స్. అండ్ అఫ్ కోర్స్ హెన్రిక్ క్లాసెన్ ఆల్సో. ఫెయిల్యూర్ చెప్పాలంటే ఓన్లీ ఫెయిల్యూర్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ ఈజ్ మయాంక్ అగర్వాల్. ఇంత మంచి పిచ్ మీద జస్ట్ 11 రన్స్ కొట్టాడు, అది కూడా తక్కువ స్ట్రైక్ రేట్ తో. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే డెబ్యూ అయిన మఫాకాకి ఎప్పటికీ మిగిలిపోతుంది ఇది. 4 ఓవర్స్ లో 66 రన్స్ కొట్టారు పాపం తన ఓవర్స్ లో. అండ్ పాపం చాలా చేదుగలుగా మిగిలిపోతుంది తన డెబ్యూ అయితే. బట్ హీఈస్ వెరీ ప్రామిసింగ్ యంగ్స్టర్. ఆల్మోస్ట్ రబాడ్ అనే యంగర్ డేస్ లో చూస్తున్నట్టుంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ అని చెప్పొచ్చు. ఇంకో 1-2 ఇయర్స్ లో మీరే చూస్తారు. సో ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ సమ్మరీ. సో సెకండ్ ఇన్నింగ్స్, సో ఇంత స్కోర్ కొట్టారు, ఇంకేముంది మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది, ఎంత కొట్టినా కూడా 200 అయిపోతుంది, అట్లీస్ట్ 70-80 రన్స్ తో గెలుస్తారు అన్న థాట్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాము. బట్ ఎక్కడ తగ్గలేదు సెకండ్ ఇన్నింగ్స్. సో ముంబై ఇండియన్స్ పవర్ ప్లే అయ్యేసరికి 76 రన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే స్కోర్ ఆఫ్ 81, ఓన్లీ 5 రన్స్ తక్కువ. బట్ దే లాస్ట్ 2 వికెట్స్. మంచి స్టార్ట్స్ ఇచ్చిన ఇషాన్ కిషాన్ కానీ రోహిత్ శర్మ కానీ దే బోత్ స్కోర్ 200+ స్ట్రైక్ రేట్ స్కోర్ చేశారు. బట్ అవుట్ అయిపోయారు ఇద్దరు. అండ్ క్రీజ్ లోకి తిలక్ వర్మ అండ్ నమన్ ధీర్ వచ్చారు యంగ్స్టర్స్. సో ఓకే, ఇంకా స్కోర్ పవర్ ప్లే అయిపోయింది, స్లో డౌన్ అవుతుందేమో అనుకున్నాం. బట్ 10 ఓవర్స్ అయ్యేసరికి 141 కంపేర్ టు 148 ఆఫ్ ఎస్ఆర్హెచ్. ఓన్లీ 7 రన్స్ డిఫరెన్స్ 10 ఓవర్స్ వరకు. ఈ 4 ఓవర్స్ లో 65 రన్స్ కొట్టారు. అగైన్ సమ్ బ్రెత్ టేకింగ్ షాట్స్ బై బోత్ తిలక్ వర్మ అండ్ నమన్ ధీర్. ఈ వికెట్ కూడా పడలేదు, 65 రన్స్ కొట్టారు. సో ఈ స్టేజ్ కి వచ్చేసరికి మేబీ ముంబై ఫేవరెట్స్ ఏమో అనిపించింది, ఎందుకంటే సగం ఓవర్స్ లో సగం రన్స్ కొట్టేశారు. ఇంకా ఓన్లీ 137 ఉంది 10 ఓవర్స్ కి. ఓన్లీ అనకూడదు, బట్ ఈ మ్యాచ్ కాంటెక్స్ట్ లో ఓన్లీ అనే అనాలి. కానీ ఇక్కడ నుంచి ఈ 5 ఓవర్స్ లో దే మేనేజ్డ్ ఓన్లీ 44 రన్స్. నేను రెడ్ లో పెట్టాను. దిస్ ఈస్ వేర్ ఎంఐ లాస్ట్ ద మ్యాచ్. నేను ఎలా జరిగింది అనేది చెప్తాను. బట్ ఈ స్టేజ్ లో ఏం జరిగిందంటే నమన్ ధీర్ అండ్ తిలక్ వర్మ ఇద్దరు అవుట్ అయిపోయారు. అండ్ కొత్తగా వచ్చిన హార్దిక్ పాండ్యా స్టార్టింగ్ లో హిట్టింగ్ చేయలేకపోయాడు. అండ్ టిమ్ డేవిడ్ కూడా స్టార్టింగ్ లో కనెక్ట్ చేయలేదు. సో ఇలాంటి చేజ్ లో ఏమవుతుందంటే 1-2 గుడ్ ఓవర్స్ పడ్డాయంటే మ్యాచ్ టైట్ అయిపోతుంది, ఇంకా అక్కడ నుంచి రికవర్ అవ్వలేరు. సో అదే జరిగింది ఎగ్జాక్ట్లీ. మధ్యలో 2 మంచి ఓవర్స్ పడ్డాయి ఫ్రమ్ భువి అండ్ ప్యాట్ కమిన్స్. సో అక్కడ నుంచి రికవర్ అవ్వలేదు ముంబై అయితే. అండ్ లాస్ట్ 5 ఓవర్స్ లో ఇంకా మ్యాచ్ పోయింది అన్న తర్వాత, ఎందుకంటే 185 అంటే ఆల్మోస్ట్ 96 రన్స్ ఉంది టార్గెట్. లాస్ట్ 92 రన్స్ ఉంది టార్గెట్ లాస్ట్ 5 ఓవర్స్ కి. అండ్ అక్కడ నుంచి అయితే అది 90 జరిగే పరిస్థితి అయితే లేదు. ఓన్లీ హార్దిక్ పాండ్యా స్కోర్ చూడండి 20. ఇలాంటి సిచ్యువేషన్ లో 20 బాల్స్ కి జస్ట్ 24 రన్స్ కొట్టాడు, 120 స్ట్రైక్ రేట్. ఆల్మోస్ట్ హార్దిక్ వల్లే అసలు ఇంకా దగ్గరికి వెళ్ళకపోయారేమో అన్నట్టు అనిపించింది. మళ్ళీ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే క్రీజ్ లో ఉన్నంతసేపు చాలా బిజీగా అనిపించాడు, షార్ట్స్ కొడుతున్నట్టు అనిపించాడు. అవుట్ అయ్యాక స్కోర్ చూస్తే ఏమో అంతే ఉంది. అసలు ఏంటనేది నాకు అర్థం కాలేదు ఒక క్షణం. టిమ్ డేవిడ్ ట్రై చేశాడు, అండ్ లాస్ట్ లో హార్దిక్ అవుట్ అయ్యాక ఇంపాక్ట్ ఆఫ్ గా రొమేరియో షెఫర్డ్ వచ్చాడు, తను కూడా ట్రై చేశాడు. బట్ ఇట్ వాజ్ నాట్ మెంట్ టు బి ఫర్ ముంబై ఇండియన్స్. అల్టిమేట్లీ 246 స్కోర్ చేసి మంచి చేజ్ మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చి జస్ట్ 31 రన్స్ తో ఓడిపోయారు. అట్లీస్ట్ నెట్ రన్ రేట్ కాపాడుకున్నారని చెప్పాలి, ఎందుకంటే ఈ 277 లో ఒక 100 రన్స్ తో అలా ఓడిపోయింటే ఆ నెట్ రన్ రేట్ దెబ్బ అసలు ఇంకా టోర్నమెంట్ మొత్తం కోలుకునే పరిస్థితి అయితే ఉండేది కాదు. బట్ ఆ విషయంలో చాలా బాగా మేనేజ్ చేశారు ముంబై ఇండియన్స్ అని చెప్పాలి. కీ మూమెంట్స్ అయితే డెఫినెట్లీ పవర్ ప్లే వికెట్స్, ఎందుకంటే వికెట్స్ పడిన తర్వాత మిడిల్ ఓవర్స్ లో ఇంకా ఇంకో 2 వికెట్స్ పడ్డాక ప్రెజర్ వచ్చి స్లో డౌన్ అవుతుంది. ఇక్కడ ఎలా అయితే స్లో అయిందో, ఒకవేళ
ఇంకా మంచి స్టార్ట్ ఇచ్చుంటే లైక్ 100 రన్స్ అలా స్టార్ట్ ఇచ్చుంటే ఇంకా బాగా ఉండేది. మేబీ పెద్ద హిట్టర్స్ లైక్ టిమ్ డేవిడ్ తొందరగా వచ్చేవాళ్ళేమో. బట్ అదైతే జరగలేదు. సో దిస్ ఈస్ ఎ కీ మూమెంట్. అండ్ మోర్ కీ మూమెంట్స్ ఆర్ 13th ఓవర్ అండ్ 15th ఓవర్. నేను చెప్పినట్టు 13th ఓవర్లో 5 రన్స్ ఇచ్చాడు భువనేశ్వర్ కుమార్. 5 రన్స్, వుడ్ యూ బిలీవ్ ఇట్? అండ్ 15th ఓవర్లో ప్యాట్ కమిన్స్ 3 రన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ స్టేజ్లో కంప్లీట్గా మ్యాచ్ ఆ 3 రన్స్ ఓవర్ తర్వాత ఓకే ఎస్ఆర్హెచ్ గెలవబోతుంది అని అయితే అర్థమైపోయింది ఖచ్చితంగా. సో ఇక్కడ మ్యాచ్ కంప్లీట్గా టర్న్ అయిపోయింది. అండ్ అలాగే గెలిచేశారు సన్ రైజర్స్. కీ పర్ఫార్మర్స్ తిలక్ వర్మ మిడిల్ ఓవర్స్లో ఓ రేంజ్లో హిట్టింగ్ చేశాడు. 6 సిక్సెస్ కొట్టాడు 34 బాల్స్కి 64 అండ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్. అండ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2 వికెట్స్, క్రూషియల్ వికెట్స్. రోహిత్ శర్మ వికెట్ తీశాడు, లాస్ట్లో ఇంకొక వికెట్ తీశాడు. అండ్ మధ్యలో ఈ క్రూషియల్ 15th ఓవర్ వేశాడు, 3 రన్స్ ఇచ్చాడు. అక్కడితో మ్యాచ్ అయిపోయిందనే చెప్పాలి. సో ప్యాట్ కమిన్స్ అండ్ హీ హాస్ బీన్ స్పాట్ ఆన్ విత్ ఇన్ కెప్టెన్సీ. పర్టికులర్గా ఓ మూమెంట్ చెప్పాలంటే ఫస్ట్ వికెట్ అవుట్ అయిన ఇషాన్ కిషన్ స్పిన్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు షాబాజ్ అహ్మద్. దాంట్లో 3 ఓవర్స్కి 50 ఉన్నింది స్కోర్. ఆ స్టేజ్లో స్పిన్నర్కి ఇచ్చారు ఓవర్ అండ్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు ఇషాన్ కిషన్. ఇదేంట్రా బాబు ఈ టైంలో స్పిన్ ఇచ్చాడు అనుకున్నాం. బట్ నెక్స్ట్ బాల్ మిస్ హిట్ చేశాడు ఇషాన్ కిషన్ అండ్ అవుట్ అయిపోయాడు. అప్పుడు అర్థమైంది ఆస్ట్రేలియన్ కెప్టెన్స్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటారనేది. అసలు ఆ థాట్ కూడా ఎవరికి రాదు. అది కూడా లెఫ్ట్ హ్యాండర్ క్రీజ్లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి బౌలింగ్ ఇవ్వాలని. అసలు క్రేజీ థాట్. అనిమల్లో చెప్పినట్టు పిచ్చోళ్ళు అయిపోయారు మా టీం అంతా అన్నట్టు జరిగింది. ఆ ఓవర్లో అవుట్ అయిపోయాడు. సో వెరీ గుడ్ స్పాట్ ఆన్ విత్ హిస్ కెప్టెన్సీ అండ్ బౌలింగ్ చేంజెస్ ఆల్సో. ఫెయిల్యూర్ చెప్పాలంటే ఓన్లీ హార్దిక్ పాండ్యా, ఎందుకంటే వెరీ స్లో ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ కాంటెక్స్లో. హీ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ హిట్టింగ్ ఫ్రమ్ బాల్ 1 ఇట్ సెల్ఫ్ అన్నట్టు అనిపించింది. స్టార్టింగ్లో కూడా 1-2 బాల్ జస్ట్ పుష్ చేసినట్టు అనిపించింది. హీ వాజ్ నాట్ ట్రయింగ్ టు హిట్. సో కొంచెం ఈ హార్దిక్ పాండ్యా ఫెయిల్యూర్. అండ్ బౌలింగ్లో ఒక్కొక్కరు 50 రన్స్కి వెళ్ళినా కూడా ఎవరు ఫెయిల్యూర్ అని చెప్పలేము. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ 50 రన్స్ ప్లస్ ఇచ్చాడు, బట్ 13th క్రూషియల్ ఓవర్ వేసి 5 రన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ కాంటెక్స్లో అదే దట్ వాజ్ గోల్డ్. అలాగే మయాంక్ మార్కండే 4 ఓవర్స్కి 50 ప్లస్ ఇచ్చాడు, బట్ కొన్ని ప్యాచెస్గా ఓవర్లో మధ్యలో ఒక చోట 9 రన్స్ 12 రన్స్ అలానే ఇచ్చాడు. ఆ రేట్ ప్రకారం చూస్తే దేవర్ లైక్ గుడ్ ఓవర్స్. సో బౌలింగ్లో ఎవరు ఫెయిల్యూర్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆ రేంజ్లో స్కోరింగ్ జరిగింది. సో బ్యాటింగ్లో మాత్రమే ఫెయిల్యూర్స్ అండ్ దట్ ఈస్ ఓన్లీ హార్దిక్ పాండ్యా. రిమైనింగ్ ఆల్ ట్రై చేశారు, తను కూడా ట్రై చేశాడు, బట్ ఇట్ వాజ్ నాట్ మెంట్ టు బి. సో ఈ దాంట్లో అవార్డ్స్ ఏం లేవు, షార్ట్స్ కానీ అన్ని ప్రతి ఒక్క షార్ట్ చూడాల్సిందే. నేను జస్ట్ కొన్ని మీకు ఇంపార్టెంట్ స్టాట్స్ మాత్రం ఇస్తాను. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ వైపు స్టాట్స్ చూసుకుంటే ఫాస్టెస్ట్ 50 ఫర్ ఎస్ఆర్హెచ్ 18 బాల్స్ ఫస్ట్ ట్రావిస్ హెడ్ అచీవ్ చేశాడు. ఆ రికార్డ్ ఎంతోసేపు నిలవలేదు. నెక్స్ట్ క్రీజ్లోకి వచ్చిన అభిషేక్ శర్మ ఆ రికార్డ్ని బ్రేక్ చేసి 16 బాల్స్కే కొట్టేశాడు 50 రన్స్. అండ్ దెన్ మన హెన్రిక్ క్లాజిన్ ఆరెంజ్ క్యాప్ కొట్టేశాడు సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ మ్యాచ్లో కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాడు అండ్ ఈ మ్యాచ్లో కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. సో అట్లీస్ట్ 30-40 రన్స్ గ్యాప్ వచ్చేసింది సెకండ్ బ్యాటర్కి తనకి. అండ్ హీఈస్ క్లియర్లీ వేరింగ్ ద ఆరెంజ్ క్యాప్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఎస్ఆర్హెచ్కి హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఇది 81 రన్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో. అండ్ మరొక సైడ్ రికార్డ్ చూస్తే రోహిత్ శర్మ 200 మ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నాడు ముంబై ఇండియన్స్కి. అండ్ వాళ్ళకి ఒక మ్యాచ్ స్టార్టింగ్లో స్పెషల్ క్యాప్ కూడా ఇవ్వడం జరిగింది రోహిత్ శర్మకి ఫ్రమ్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎస్ఆర్హెచ్ స్కోర్ అయిన 277 ఈజ్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్. ప్రీవియస్ రికార్డ్ బై ఆర్సీబీ 263. ఎప్పుడైతే గెయిల్ 175 కొట్టాడో ఆ మ్యాచ్ ఆ రికార్డ్ చెదిరిపోయింది. ఇక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ నేమ్ ఉండబోతుంది టాప్లో. అండ్ హైయెస్ట్ స్కోర్ ఆఫ్టర్ ఫస్ట్ 10 ఓవర్స్ ఇన్ ఐపీఎల్ ఈ రోజు వరకు అయితే 131. ఈ రికార్డ్ ఇదే మ్యాచ్లో 2 సార్లు బ్రేక్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 148 కొట్టారు ఎస్ఆర్హెచ్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 141 కొట్టారు. సో ఈ రికార్డ్ ఈ మ్యాచ్లో 2 టైమ్స్ బ్రేక్ అయిపోయింది. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ ఇన్ ఏ T20 మ్యాచ్. ఇది ఐపీఎల్లోనే కాదు, ఓవరాల్ అక్రాస్ ద వరల్డ్ ఆల్ లీగ్స్ అన్ని కలిపి అన్ని టోర్నమెంట్స్ కలిపి T20 మ్యాచ్లో 38 సిక్స్లు నమోదయ్యాయి ఈ మ్యాచ్లో. మీరు అర్థం చేసుకోవచ్చు ఇంక ఏ రేంజ్లో హిట్టింగ్ జరిగిందని. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ఏ T20 మ్యాచ్. అండ్ ఇంకా అవ్వలేదు రికార్డ్స్. ఇంకా హైయెస్ట్ మ్యాచ్ అగ్రిగేట్ రన్స్ ఒక ఐపీఎల్ మ్యాచ్లో మొత్తం ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ కలిపి ఇన్ని రన్స్ ఎప్పుడు రికార్డ్ అవ్వలేదు. 523 రన్లు వచ్చాయి. 523 రన్లు వచ్చాయి. అసలు ఇన్ని రన్స్ ఓడిఐలో వస్తేనే మంచి హై స్కోరింగ్ ఓడిఐ అని చెప్పాలి. అలాంటిది T20 మ్యాచ్లో వచ్చిందంటే అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్
హైయెస్ట్ స్కోర్ ఈ క్రమంలో ఓడిపోయే క్రమంలో ముంబై ఇండియన్స్ వాళ్ళ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్ కూడా రికార్డ్ చేశారు 246. దేర్ ప్రీవియస్ హైయెస్ట్ వాస్ 235. సో ఎంఐ కూడా హైయెస్ట్ వాళ్ళ హైయెస్ట్ స్కోర్ కొట్టేశారు ఐపీఎల్లో. బట్ ఇట్ కేమ్ ఇన్ ఏ లూజింగ్ కాస్. అది వాళ్ళని కొంచెం స్టింగ్ చేయొచ్చు. బట్ స్టిల్ వెరీ గుడ్ ఎఫర్ట్ బై ముంబై ఇండియన్స్. సో ఇది ఈ వీడియో గురించి. అండ్ నేను 400 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాను. ప్లీజ్ ఒకవేళ మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్.